స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనలందరినీ ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. ఏది? ఇల్లు ఉండకూడదు, విత్తనం విత్తకూడదు, ద్రాక్ష తోట నాటకూడదని అర్థం. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 8వ వచనంలో చూడండి. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము త్రాగుట లేదు. యెహోనాదాబు ఆజ్ఞాపించాడంట. ఎవరికి? వారి కుమారులకు, వారి కుమార్తెలకు, వారి సంతానానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట నాకు. ఎందుకంటే కళ్ళెదుట కనపడుతున్నటువంటి పెద్దలను, దైవ సేవకులను, ప్రవక్తలను, ప్రార్థనా పరులను గౌరవించని వారు, పట్టించుకొని వారు చాలామంది ఉండగా ఇక్కడ వారి పితరుడైనటువంటి యెహోనాదాబు చనిపోయాడంట. జాగ్రత్తగా వినండి, చనిపోయాడంట. ఆయన చనిపోకముందు ఏమని ఆజ్ఞాపించాడంట? మీరు ఇల్లు కట్టుకోవద్దండి, మన ఇల్లు పరలోకంలో ఉంది. మీరు ఇక్కడ విత్తనం విత్తొద్దండి, మన విత్తనాలన్నీ పరలోకంలో ఉన్నాయి. మీరు ద్రాక్ష తోట నాటొద్దండి, తోటలన్నీ పరలోకంలో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఉండనే కూడదు. మీరు ఎట్లుండాలంటే మన ఇల్లు అక్కడుంది గనక ఇక్కడ మీరు పరవాసము చేసిన వారి వలె, అనగా మీరు ఎక్కడైనా బ్రతకడానికి, పని చేసుకోవటానికి దూర ప్రాంతం వెళ్ళినప్పుడు కొంతకాలం ఉండడానికి డేరాలు వేసుకుంటారు కదా, అలాగున మీరు భూమి మీద బ్రతికినంత కాలం మీరు డేరాల్లోనే బ్రతకాలి, గుడారాల్లోనే బ్రతకాలి. మీకు ఇహలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దండి. నేను చెప్పినట్టుగా ద్రాక్షరసము ముట్టుకోవద్దండి అని చెప్పాడంట ఆ తండ్రి. చెప్పి ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ప్రియులారా, ఎంత వారు దేవుని యొక్క ఆజ్ఞగా ఎంచుకొని వారి పితరుడైనటువంటి యెహోనాదాబు మాటను ఎంత జాగ్రత్తగా వింటూ ఉన్నారో చూడండి. విత్తనం వేయకూడదు, తోటలు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదని ఆయన ఆజ్ఞాపించాడంట ప్రియులారా. అందుకని వారు ఏం చేస్తున్నారంట? అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు, అలాగ విత్తనం వేయట్లేదు, తోటలు వేయట్లేదు, ఇల్లు కూడా కట్టుకోవట్లేదు అని చెప్తున్నాడు. రేకాబు కుమారులైనటువంటి వీరు వారి తండ్రి చనిపోకముందు పొలం విత్తొద్దంటే విత్తకుండా ఉన్నారు, ద్రాక్ష తోట వేయొద్దంటే వేయకుండా ఉన్నారు, ఇల్లు కట్టుకోవద్దంటే ఇల్లు కట్టుకోకుండా ఉన్నారు, గుడారాల్లోనే ఉండాలంటే గుడారాల్లోనే ఉన్నారు. ఇంత పర్ఫెక్ట్గా వారి తండ్రి మాట వింటూ ఉంటే దేవునికి హృదయంలో బాధ కలిగిందంట. అయ్యో, నా ప్రజలైనటువంటి వారు, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు నా మాట వినడం లేదే అని దేవుడు ఆ చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. దేవుడు అనుకుంటూ ఉన్నా అంట, యెహోనాదాబు మాట అంత జాగ్రత్తగా వింటూ ఉన్నారే, నా ప్రజలైనటువంటి వారు నా మాట ఎందుకు జాగ్రత్తగా వినడం లేదని చెప్పడం కోసం దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ, నా సన్నిధిలో రేకాబు కుమారుని యొక్క అనగా యెహోనాదాబు సంతానం తప్పకుండా వారి సంతానం నా సన్నిధిలో ఉండక మానరు అనగా తప్పకుండా ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులు, చాలా సందర్భాలలో దేవుడు అంటూ ఉన్నాడు, ఎద్దు తన కామందను ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలు నా మాట వినడం లేదు, నాకు ఎదురు తిరుగుతున్నారు. భూమి ఆలకించము, ఆకాశమా చెవియొగ్గము, నా పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తేనే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట, నా మీద తిరుగుబాటు చేయించున్నారు అంటూ ఉన్నాడు దేవుడు. వారు వినట మట్టుకు విందురు కానీ వారు ఏం చేయరంట, వారి హృదయం నాకు దూరంగా ఉంది, వారు నా ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం లేదు, నన్ను సంతోషపెట్టడం లేదు, వారి హృదయం నాకు దూరముగా ఉందని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులు, యెహోనాదాబు యొక్క సంతానం వారి తండ్రి చనిపోయినా కూడా వారి మాట నెరవేరుస్తూ ఉన్నారు. దేవుని ప్రజలమైన మనం మాత్రం దేవుని మాట వినడం లేదని దేవుడు చాలా చాలా దుఃఖపడుతున్నాడు. ప్రియులారా, అందుకే దేవుని మాట విన్న వారికి దేవుడు దీర్ఘాయుష్ను ఇస్తూ ఉన్నాడంట. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏం చేయాలంట, జీవమును ప్రేమించి మంచి రోజులు కావాలి, నాకు మంచి రోజులు నేను చూడాలి అనుకునేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంట, చెడ్డదాన్ని పలకకుండా నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంట. అలా కాచుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, మంచి రోజులు చూసే భాగ్యం ఇస్తాడంట, మంచి దినములు చూసే కృపనిస్తాడంట. ఆ మంచిలో నీకు దీవెనలు ఉంటాయి, నీ విద్యాబుద్ధుల్లో సహాయం చేస్తాడు, నీ ఉద్యోగంలో సహాయం చేస్తాడు, ఆరోగ్యంలో సహాయం చేస్తాడు, పైరు పంటల్లో కృప చూపిస్తాడు, పశువులను ఆశీర్వదిస్తాడు, అప్పుల కుప్పనుడు విడిపిస్తాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, కేసులన్నీ గొడవలన్నీ ఆపివేస్తాడు, ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి గొడవలన్నీ ఆపివేస్తాడు, నిశత్రులందరినీ కూడా మిత్రులుగా చేస్తాడు, అనవసరమైన నిందలు ఏమేమి నీకు వచ్చాయో వాటన్నిటిని కూడా దేవుడు ఆపివేస్తాడు. ప్రియులారా, అందుకే దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి పితరుల మాట ప్రకారం జీవించిన వారికి అందరికీ కూడా దేవుడు దీర్ఘాయుష్యును ఇస్తున్నాట. ఆదికాండం అంతట్లోనూ అక్కడి నుండి ప్రకటన వరకు భక్తుల్ని మనం ఎవరిని చూసుకున్నా వారికి దేవుడు ఎంతో దీర్ఘాయుష్ని ఇచ్చినట్టు వ్రాయబడింది. ప్రియులారా, ఆదాము మొదలుకొని హనోకు కానీ, షేతు కానీ, నోహు కానీ, ఇంకా వారి సంతానంలో ఎవరినైనా తీసుకోండి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారందరూ కూడా దీర్ఘాయుష్యుతో అప్పటి కాలంలో 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, ఇలాగున 100 సంవత్సరాలు బ్రతికారు. ప్రియులారా, ఇప్పటి కాలంలో ఎవరైనా ఒక 100 సంవత్సరాలు బ్రతికారంటే వెంటనే పేపర్కి ఇస్తారు, టీవీలో చూపిస్తారు, ఈయన వయసు ఎంత అనుకుంటున్నారు, ఈయన వయసు ఎంత అనుకున్నారు, 100 సంవత్సరాలు అని చాలా గ్రేట్గా మనం చెప్పుకుంటాం. అప్పటి కాలంలో భక్తులు 100 సంవత్సరాలు బ్రతికారు. ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆజ్ఞ వారు నెరవేర్చారు గనక దేవుడు దీర్ఘాయుష్తో వారిని ఆశీర్వదించాడు. భక్తుడైనటువంటి మోషేను మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే చనిపోయేటప్పుడు ఆయన వయసు 120 సంవత్సరాలని
వ్రాయబడి ఉన్నది. ఆయన గురించి ఏమని వ్రాయబడింది అక్కడ అంటే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. 120 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు నా వయసు? 60, 70, 80 సంవత్సరాలు. ఇంకెక్కడ నాకు బలం వస్తుంది? నాకు సత్తువ పోయింది, కంటి చూపు లేదు, నా శరీరం అంతా వణుకుతూ ఉంది అని మనం అంటూ ఉంటాం. భక్తుడైనటువంటి మోషేకు మాత్రం 120 సంవత్సరాలు చనిపోయేటప్పటికి ఆయన వయసున్నా ఏం కలగలేదంట, అతనికి దృష్టి మాంద్యము లేదంట, కళ్ళు కనబడడం లేదన్న ప్రసక్తి లేదంట ప్రియులారు. అలాగే అతని సత్తువ కూడా ఏమీ తగ్గలేదంట ప్రియులారు. అలాగున దేవుని యొక్క ప్రభావముతో భక్తుడైనటువంటి మోషే జీవించాడు. భక్తులందరూ కూడా దేవుని యొక్క దీర్ఘాయుష్యును పొందుకొని వారు ఇహలోకంలో బ్రతికినంత కాలం పరదేశులుగా ఉన్నారంట. ఇక్కడ మనం కొంతకాలమే ఉండేది, అక్కడ ఉంది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో మనం చేరేంత వరకు ఇక్కడ ఏం చేసినా కూడా ఇది స్థిరమైనది కాదని వారు గ్రహించారంట. అందుకే ఆ స్థిరమైన రాజ్యాన్ని మనం పొందుకున్నట్లుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రలోక పట్టణాన్ని విడచి భూమి మీదకి దిగివచ్చి మానవునిగా జీవించి తర్వాత శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి సజీవుడిగా లేచాడు. ఎందుకంటే ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఇంత ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలియాగాన్ని దేవుడు ముగించాడు ప్రియులారు. కాబట్టి ఆ రాజ్యంలో మనం దీర్ఘాయుష్మంతులమై జీవించాలంటే ఇప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నీ తూచ తప్పకుండా మనం నెరవేర్చాలి. ఒకవేళ నువ్వు నెరవేర్చినా కూడా నిన్నెవరు గుర్తుపట్టరు, నీ ప్రార్థన ఎవరు పట్టించుకోరు, నీ భక్తిని కూడా ఎవరు గ్రహించరు, అసలు నువ్వు విశ్వాసివని కూడా లెక్క పెట్టరు, నీ ప్రార్థన ఎవరికి కనబడదు, నీ పరిశుద్ధత కనబడదు, నీ యథార్థమైన జీవితం కూడా ఎవరికి కనబడదు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఆజ్ఞలు గైకొనుట వలన దీర్ఘాయుష్మంతులం అవుతాం. రెండవది, తల్లిదండ్రులను ప్రేమించి పరామర్శించి, నా తల్లిదండ్రులు అయితే నాకు అవసరం కానీ వేరే వాళ్ళ తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, పరదేశులు నాకు అవసరం లేదు, కుంటివారు గుడ్డివారు దిక్కులేని వారు అనాథలు నాకు అవసరం లేదు అనుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే దీర్ఘాయుష్మంతులం అవుతాం. అలాగే మనం పరలోకంలో దీర్ఘాయుష్మంతులం కావాలి అని అంటే ఇహలోకంలో పరవాసులముగా పరదేశులముగా సంతకొచ్చిన వారి వలె మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని ఆజ్ఞకు తలవంచుదాం. దేవుడు సెలవిచ్చినట్టుగా దీర్ఘాయుష్మంతులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చి బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వద్దన్న దాన్ని తీసేసుకోండి, ఏది చేయమన్నాడో దాన్ని హృదయంలోనికి చేర్చుకునండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని 30దంతలుగా 60దంతలుగా 100 దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు ఎక్కడ అవమానం పొందారో అక్కడ ఘనత పొందేటట్టుగా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.